ఇది ఉనికియా ఎట్లా ఇచ్చేది kamu kata gua gawan na Kira నరేష్ వస్తానో లేదో తీసుకున్నారు. కొంతసేపు ఉండండి అమ్మా. ఇచ్చినా నాన్న ఒకటి ప్రిపేర్ లైవ్లు తీసుకున్నాడు. తీసుకొని 100 రూపాయలు ఇచ్చినాడు. 40 రూపాయలు పోతే 60 రూపాయలు ఇచ్చిన. 60 రూపాయలు ఇస్తే 10 రూపాయలు అయిపోయి తీసుకొని నా 50లో ఇదన్నా తీసిమ్మా అంటే నేను ఇంకా ఇది ఇస్తా అంటే వద్దులే అన్నాడు. వద్దులేమ్మా అది పర్వాలేదు అన్నాడు. అంటే సర్లేని ఆ 50లో పొట్లం కట్టి రబ్బర్ తెచ్చుకున్నాడు. నేను చూడలేదు నాన్న. కట్టి నా 50 గ్యాస్ తీసుకుంటే ఇప్పుడే నా 50 కింద పెట్టి ఆ 50 పొట్లం కట్టినాడు. అయిపోయి క్యాష్ పెట్టలేక అయిపోయి వేసినాడు నాన్న. ఎట్లా వేసి వచ్చినాను అయిపోద్ది అబ్బా. ఇద్దా నాన్న నా 50 ఉంది. ఇదిగో ఇంక లేచున్నానా ఇంత చూడాలి. ఏం జరిగింది? అయిపోయి వేసినాడు నాన్న. రిటర్న్ ఇచ్చేసినాను. అయిపోయి డబ్బులు అయిపోయి నా పొట్లం కట్టి నా చేయిని పెట్టి దాంట్లో రబ్బర్ బ్యాండ్ వేసి దాంట్లోకి వేసినాడు. అయిపోయి 10 మినిట్ తర్వాత ఓపెన్ చేయన్నాడా. నేను ఇంకా 5 నిమిషాలు కూడా కాలేదు సార్. దీన్ని ఓపెన్ చేస్తే నా 51 ఉంది. ఆ పొట్లం లేదు సార్. ఇది నేను జ్యువెలరీ షాప్ పెడుతున్నాను. అందుకోసము దీంట్లో నీకు పొట్లం పెట్టి 50 ఎవరికైనా దానం చేయని చెప్పినాడు. చెప్తే నేను ఇచ్చేసినాను. ఎక్కడ పోతే నా దాంట్లోనే వేసినాడు కదా అని. అంతే నాన్న. నాకు ఆ కర్మ అయిపోయి వేసినాడు నాన్న. అయిపోయి వేసినాడు. బ్యాండ్ వేసి నా 50 కింద పెట్టి దాంట్లో వేసినాడు నాన్న. అంటే ఎందుకని? నేను జ్యువెలరీ షాప్ పెడుతున్నాను. అందుకోసమే ఇది ఎవరికైనా 50 దానం చేయి అది పెట్టి అని అంటే ఎక్కడ పోతుంది ఇంక ఈడే కదా. నీకు మోసపోయినాను. ఎప్పుడు మోసపోలేదు నాన్న. నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వచ్చి నాకు దేవుడు అన్యాయం చేయలేదప్పా. ఏం లేసినాను అయిపోతే ఏం బతికేటమ్మా. వద్దు నాన్న ఈ బతుకు అమ్మా. షాప్ పెట్టాను అని అన్నాడు. దానికోసం నేను నా చేతిలోనే పెట్టినాడు కదా అనుకున్నాను. నాకేం తెలుసు ఇట్లాంటి. ఎంతమంది వచ్చినారు? వాళ్ళు ఫస్ట్ ఒక ఆయన పెద్ద ఆయన వచ్చాడు. మళ్ళీ చిన్న వయసు పిల్లోడు వచ్చి ఆ పిల్లోడు ఇక్కడ నేర్చుకున్నాడు. ఈయన ఇక్కడే నేర్చుకున్నాడు. ఎంత ఉంది దండ? అది 4 తులాలు ఉంటుంది. అంటే తాలుబట్లేదు కదా అంకుల్ బాయ్ కదా. అది ఒకటి ఏదో మాడలు చేయించుకుని వేసుకోండి. కొలువు పూస మాత్రం ఉంటుంది నాన్న.